V999 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఎన్నికల హామీలను గాలి కొదిలేసిన అసమర్థ ప్రభుత్వం ఇది అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఉద్ఘాటించారు. డిఎస్సీ అన్నారు, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. మెగా డిఎస్సీ అన్నారు, 16,000 ఉద్యోగాలు అన్నారు. ఎక్కడుంది? ఏమని అడిగితే వచ్చే నెల ఫీజు రీంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఏమనంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు. చెప్పమండి, గత ప్రభుత్వం బకాయిలు ఎక్కడో మీ అందరికీ ఈ టీవీలు సాక్షిగా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. గత డిసెంబర్లో, ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను. డిసెంబర్ తర్వాత ఆ తామ్యాక్యం ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది. దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంది బకాయి పడింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ ఏ త్రైమాక్షం ఆ త్రైమాక్షమే మేము ఫీజు రింబర్స్ ఇచ్చిన నేపథ్యం. దాంతోపాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీర్చిన వైనం. ఈ రకంగా విద్యార్థుల్ని, చదువుకున్న విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. నిరుద్యోగ యువతని మోసం చేశారు. అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు. ఒక విషయాన్ని మనం చేస్తున్నాను, ఆ జాబ్ క్యాలెండర్ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? మేము చేశాం, ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. చిన్న పరిశ్రమలు ఇచ్చాం, పెద్ద పరిశ్రమలు ఇచ్చాం. యువతకు ఏదో ఒక అవకాశాన్ని కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం మాటలు తప్ప, గాలి తప్ప వాస్తవంగా ఏ ఒక్కటి కూడా చేయట్లేదు. పైపెచ్చు తిరిగి మా మీద దాడి చేస్తుంది. సామాన్య ప్రజానీకం కోసం, యువత కోసం, నిరుద్యోగ సోదరుల కోసం, మహిళల కోసం, రైతు కోసం, రైతు కూలీ కోసం మేము వచ్చి గొంతె తడుగుతుంటే మా మీద మార్షల్తోని మా మీద దాడి చేయించి మా మీద మార్షల్తో వచ్చి మాతో చేయిస్తారా? ఇదేనా? ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో సభలో చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన గందరగోళం గాని, వాళ్ళ అప్రసాదమైన చర్యలు గాని ఈ కాలంలో చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్ట ప్రకారం రాజ్యాంగబద్దంగా ప్రజల పక్షాన్ని పోరాడుతున్న మా అందరినీ ఈ రకంగా ఆలోచించి, అందుకే ప్రజలతో నేరుగా మీ ద్వారా మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాం. ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తారు? ఏ రోజు నుంచి ఇస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారు జాబ్ క్యాలెండర్ని? ఎప్పుడు ఇస్తారు ఫీజు రీంబర్స్మెంట్? చెప్పమని అడుగుతున్నాం. ప్రభుత్వం చెప్పాలి. చెప్తున్న ప్రభుత్వం అయితే తేదీలు ప్రకటించండి. ఏ తేదీ ప్రకటించండి. ఓ పక్క డిఎస్సీ లేదు. నిన్న మన వాళ్ళు చూసాం. మనం గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో ఆ సోదరులందరూ కూడా వాళ్ళని ఏ రకంగా మోసం చేసిందో ముఖ్యమంత్రి కార్యాలయం గాని, అధికారులు గాని, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గాని ఏ విధంగా మోసం చేశారో, వాళ్లే లేఖలు ఇచ్చి వాళ్లే మోసం చేసి మళ్లీ ఏబీపీఎస్ చేయలేదని చెప్పి ఏ రకంగా తప్పుకుందో ఈ అసమర్థత ప్రభుత్వం చూస్తే తెలుస్తుంది. ఈ సమర్థమైన ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి కార్యాలయం లేఖిస్తే ఆ లేఖ నుంచి ఏబీపీఎస్ వచ్చి తిరస్కరించిందంటే ఇప్పుడు ఇలాంటి సంప్రదాయం రాష్ట్రంలో జరిగిందా అని అడుగుతున్నా. అంటే ఇది విద్యార్థులు ఇది నిరుద్యోగులు మోసం చేయడం కాదా? నెట్టనీడ ముంచింది కాదా? ఎప్పుడు డిఎస్సీ ఎన్నికలు ప్రకటించండి తేదీని. నిరుద్యోగ ఇవ్వండి. అలాగే ఫీజు రింబర్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లోనూ పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు
యువత తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కలిసి ఇవాళ కలెక్టరేట్కి ఇవాళ వాళ్ళందరం కలిసి మరి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం ద్వారా